హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బెల్లం కాఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం స్టవ్ పై పాలు పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంచదారకు బదులుగా మనం బెల్లం వాడుకుంటే చాలా మంచిదండి. తర్వాత ఒక గ్లాసులో 1 స్పూన్ వరకు బెల్లం, అలాగే 3/4 స్పూన్ వరకు కాఫీ పౌడర్ను వేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో 1 స్పూన్ వరకు పాలు వేసుకొని కలుపుకోవాలి. బెల్లం, కాఫీ పౌడర్, పాలు బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకైనా బాగా కలుపుకోవాలండి. మనం దీన్ని ఎంత బాగా కలుపుకుంటే కాఫీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత పాలను ఇంకొకసారి వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. పాలు వేడైన తర్వాత కాఫీ కలుపుకోవాలి. పాలల్లో డైరెక్ట్గా బెల్లం వేయకూడదండి, పాలు విరిగిపోతాయి. అందుకని మనం ఈ విధంగా ముందుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి. పంచదార అవాయిడ్ చేసే వాళ్ళకి ఈ కాఫీ చాలా మంచిదండి. పంచదారకు బదులుగా బెల్లాన్ని వేసుకోవచ్చు. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కాఫీని రోజు తాగొచ్చండి. వీడియోలో చూపించిన విధంగా 3-4 సార్లు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అలా చేస్తే కాఫీ టేస్ట్ బాగుంటుంది. కాఫీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా బెల్లం కాఫీ ఎలా తయారు చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి.